నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తమిశ్రాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం. ప్రభువులకు మహాప్రభువు, దేవతలకు దేవాది దేవుడు, పాలకులకు పాలకుడు, సర్వశ్రేష్ఠ దైవం సర్వేశ్వరుడు. అలాంటి పరమ దైవమైన మహేశ్వరుణ్ణి పలు రీతులలో పలు విధాలుగా వివిధ స్వరూపాలలో భక్తులు ఆరాధించుకుంటుంటారు. ఆ పరంపరలో ఎన్నో విలక్షణ విశేష నామాలతో సర్వేశ్వరుడు వ్యక్తమవుతున్నాడు. ఆ పరంపరలోనిదే తురంగేశ్వర స్వామి నామధేయం. శ్రీరాముడు ప్రతిష్ఠించిన తురంగేశ్వరుడి సన్నిధానం పౌరాణిక ప్రశస్తి కలిగిన దివ్యధామం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా తురంగి క్షేత్రంలో నెలకొని ఉంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సకల చరాచర జగత్తు ఎవరియందు సాకారమై వృద్ధి పొంది తిరిగి సంలీనం చెందుతుందో ఆ దివ్య రూపుడే పరమేశ్వరుడు. విశ్వపతి, విశ్వంభరుడు, విశ్వనాథుడు, విశ్వమయుడు ఈ శివుడు. తన మహిమా విశేషాల్ని లీలా పరంపరను పరిపరి విధాలుగా ప్రకటించాడు. సాక్షాత్తు శ్రీరాముని ఆరాధ్య దైవంగా ఈశ్వరుడు వర్ధిల్లాడు. త్రేతాయుగం నాటి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తురంగిలో మహాదేవుడు తురంగేశ్వర స్వామిగా వర్ధిల్లుతున్నాడు. ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయతలతో ముడివడి ఉన్న ఈ క్షేత్ర వైశిష్ట్యం శ్రీమద్ రామాయణంలోని మాయలేడి వృత్తాంతంతో ముడివడి ఉంది. లింగార్చనాత్ పరోధర్మో నాస్తి నాస్తి మహీతలే. ఈ లోకంలో లింగారాధనకు మించిన మరో ఆరాధన లేదని శాస్త్రవచనం. శివస్య ఇదం శైవం. భారతీయ సనాతన ధర్మమే శైవంగా శాస్త్రాలు విశ్లేషించాయి. అలాంటి శివపరమాత్మ తురంగేశ్వరునిగా విలసిల్లుతోన్న క్షేత్రం తురంగేశ్వరం. స్వామి నామధేయంతోనే ఈ క్షేత్రానికి ఈ పేరు స్థిరపడింది. తురంగేశ్వరుడు పార్వతీ సమేతంగా ఈ క్షేత్రంలో కొలువుతీరి ఉన్నాడు. తురం అంటే వేగం, వడి. వేగంగా తక్షణమే అనుగ్రహాన్ని ప్రసాదించే దైవంగా తురంగేశ్వరుడు విఖ్యాతిగాంచాడు. రామాయణ గాథతో ముడివడి ఉన్న ఈ క్షేత్రం ఆహ్లాదకర పరిసరాలతో అలరారుతోంది. పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే. సప్త గోదావరి శాఖలో మొదటిదైన తుల్యభాగా నదీ తీరంలో ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది. వర్ణరంజితమైన గోపుర, ముఖమంటప, ప్రాకార, ఉపాలయాలతో కళాత్మక శోభతో ఈ ఆలయం భక్తులను మురిపింపచేస్తుంది. భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలక. శ్రీరామచంద్రుడు బ్రహ్మహత్య దోషాన్ని నివారించుకోవడానికి గౌతమీ నది పాయలో తుల్యభాగ నదీ తీరాన ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఎందరో రాజవంశీయులు ఈ క్షేత్రంలోని తురంగేశ్వరుణ్ణి ఆరాధ్య దైవంగా పూజించారు. సర్వసృష్టిపాలకుడు, జగత్ప్రభువు, విశ్వానికి అధినాయకుడు మహేశ్వరుడు. అందుకే ఆదిదైవంగా సృష్టి ఆరంభం నుంచి సర్వుల చేత పూజలందుకుంటున్నాడు. శ్రీరామ ప్రతిష్ఠితమూర్తిగా తురంగేశ్వరుడు జ్యోతిస్ఫటిక లింగమూర్తిగా దర్శనమిస్తున్నాడు. శివలింగ ప్రతిష్టాపన వల్ల ప్రధానంగా 3 ఫలితాలు చేకూరుతాయి. సర్వపాపనాశనం, అపార పుణ్యప్రాప్తి, ఇష్టకామ్య సిద్ధి వంటివి చేకూరుతాయి. ఈ కారణం వల్లే ఎందరో అవతార పురుషులు, మహర్షులు, మునీశ్వరులు ఎన్నో శివలింగ ప్రతిష్టలు చేశారు.
శివలింగ ప్రతిష్టాపన వల్ల బ్రహ్మహత్యాది దోషాలు, మహాపాతకాలు సైతం శీఘ్రంగా నశిస్తాయి. అందుకే ఎందరో క్షత్రియుల్ని సంహరించిన పరశురాముడు పాప ప్రక్షాళన కోసం ఎన్నో శివలింగాల్ని ప్రతిష్ఠించాడు. ఆ పరంపరలోనే శ్రీరాముడు మారీచ హత్యాదోష నిమిత్తం ఇక్కడ ఈ లింగమూర్తిని సుప్రతిష్ఠితం చేశాడు. సర్వోన్నతమైన ఈశ్వర చైతన్యమే ప్రకృతి. సృష్టి, స్థితి, లయ, కారకత్వాలలో ఈశ్వర ప్రమేయం ఉంటుంది. సర్వ పాపహరం దేవం ఈశ్వరం ప్రణమామ్యహం అంటూ అనాదిగా మహేశ్వరుణ్ణి భక్తులు ఆరాధిస్తున్నారు. ఆ నేపథ్యంలో శ్రీరాముడు కూడా దోష నివృత్తి కోసం సైకత లింగాన్ని ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించాడని పురాణ కథనం. శ్రీరాముడు ఇంతటి రమణీయ ప్రదేశాన్ని ఎంచుకొని తురంగేశ్వరుణ్ణి ఇక్కడ స్థిరపరిచినాడు. గర్భాలయంలో దివ్య మంగళకరమైన స్తూపాకార లింగాకృతిగా తురంగేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. సర్వత్ర ఫలదాతా హి ప్రయాసానుగుణం శివః. జీవుల శ్రమకు, భక్తికి తగిన ఫలాన్ని ప్రసాదించే దైవం శివుడే. ఎవరు ఏ దైవాన్ని ఆరాధించినా చివరకు కర్మఫలాన్ని ప్రసాదించే దైవం మాత్రం శివుడే. అందుకే ఈ తురంగేశ్వరుడు రాముణ్ణి తక్షణం అనుగ్రహించి శ్రీరామ అభీష్టాన్ని నెరవేర్చాడు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కోసం భరతునికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యవాసానికి చేరుకున్నాడు. పర్ణశాలలో ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు సీతారామ లక్ష్మణులు. ఓ రోజు సీతాదేవికి మాయలేడి బంగారు వర్ణంతో గోచరమయ్యింది. బంగారు లేడి, ఆహా, చూడ ఎంత ముచ్చటగానున్నది. అద్దాన్ని మచ్చిక చేసుకుని ముచ్చటలాడాలనుంది స్వామి. రమారమణి కోరడము రాముడు కాదనడమునా? భార్య మాట కాదనలేని శ్రీరాముడు ఆ లేడిని వేటాడడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ మాయలేడి అసలు రూపం మారీచుడు. రావణుడు సీతాదేవిని చెరపట్టడానికి మాయోపాయంతో మారీచుణ్ణి బంగారు లేడిగా పర్ణశాలకు పంపుతాడు. మారీచుణ్ణి తరుముతూ గోదావరి తీరాన సప్త గోదావరి శాఖలో మొదటిదైన తుల్యభాగా నదీ తీరానికి శ్రీరాముడు చేరుకుంటాడు. ఇక్కడే బంగారులేడి రూపంలో ఉన్న మారీచుణ్ణి రాముడు వధించాడని పురాణోక్తి. బ్రహ్మహత్యా దోషం తొలగించుకోవడానికి మునుల ఆదేశం మేరకు ఈ ప్రదేశంలో తురంగేశ్వరుని పేరిట రాముడు ఈశ్వరలింగాన్ని నెలకొల్పాడు. త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు అవిచ్ఛిన్నంగా ఈ క్షేత్రంలో తురంగేశ్వర స్వామి వారి ఆరాధన కొనసాగుతోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసం చేయనప్పుడు సీతాదేవి కోరికపై బంగారు మాయలేడిని భద్రాచలం నుంచి తమురుకుంటూ వచ్చి తూరంగి క్షేత్రము వచ్చేసరికి విసుగు చెంది బాణం సంధించిన పిమ్మట బ్రహ్మరాక్షసుడైన మారీచుడు మరణించి నిజరూపము దాల్చెను. బ్రాహ్మణ హత్య మహాపాపక నివారణార్థం శ్రీరామచంద్రుల వారు తురంగేశ్వర స్వామివారి సైతకలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేసుకుని వెళ్ళారు. ఇక్కడ అభిషేకం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండునని ప్రసిద్ధి. తురంగేశ్వరంలోని తురంగేశ్వర స్వామివారికి, పార్వతీదేవికి వైదిక విధి విధానయుక్తం శైవాగమ రీతిలో నిత్య పూజలు మొదలుకొని శివరాత్రి మహోత్సవాల వరకు కొనసాగుతాయి. తురం అంటే వేగయుక్తంగా భక్తుల్ని అనుగ్రహించే ఈ స్వామి సార్థక నామధేయునిగా విఖ్యాతి పొందాడు. రామలింగ తురంగేశ్వరునిగా తుల్యభాగా నదీ తీరమున స్వామివారు పూజలందుకుంటున్నారు. ప్రతి సోమవారం తురంగేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. క్షీరం, తేనె, చక్కెర, శుద్ధోదకం వంటి ద్రవ్యాలతో ఈ అభిషేక ప్రక్రియ కడు కమనీయంగా కొనసాగుతుంది. స్వామివారికి ప్రతినిత్యం ప్రదోష వేళలో ఊంజల్ సేవను నిర్వహిస్తారు.
ప్రతి మాస శివరాత్రికి లక్ష బిల్వ పత్రి పూజను నిర్వహిస్తారు. మాస శివరాత్రి మరుసటి రోజు అనగా అమావాస్య నాడు అన్నదానాన్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ పార్వతీ సమేత తురంగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. నిత్యానందకరి, సదాశుభకరి, సౌందర్య రత్నాకరి అయిన సర్వమంగళ గౌరి పార్వతీదేవిగా నిజరూపంతో ఈ క్షేత్రంలో నెలకొని ఉంటుంది. ఒకే పానపట్టంపై తురంగేశ్వర స్వామి సమక్షంలో పార్వతీదేవి కొలువుతీరి దర్శనమిస్తుంది. ముజ్జగాల నేలే జగదీశ్వరిని భక్తాభీష్ట వరదాయినిగా భక్తులు ఆరాధించుకుంటారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. తురంగేశ్వర స్వామి చెంతని భక్తాభీష్ట కల్పవల్లి పార్వతీమాత నెలకొని ఉంటుంది. సకల కళలతో మూర్తీభవించిన గౌరీదేవి అమృత వర్షునిగా భాసిల్లుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో బాలకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచఫణియుక్తంగా తేజరిల్లుతాడు. ఈ లోగిలిలోనే ఉన్న వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిని కూడా భక్తులు దర్శించుకుంటారు. వ్యత్యస్థ పాదారవిందునిగా వేణుగోపాలస్వామి సమ్మోహన విగ్రహాకృతిని భక్తులు దర్శించుకుంటారు. తురంగేశ్వరంలోని తురంగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ క్షేత్ర విశిష్టతను చాటే పలు శిల్పకళాకృతులు నెలకొని ఉంటాయి. వర్ణరంజితంగా ఉండే ఈ శిల్పకళా విన్యాసం భక్తుల్ని ఇతోధికంగా ఆకర్షింపజేస్తోంది. శ్రీమద్ రామాయణంలోని మాయలేడి వృత్తాంతానికి సంబంధించిన ఘట్టం
ఆలయ లోగిలిలో శిల్పకళారీతిలో వ్యక్తమవుతుంది. బలగర్వంతో కైలాసాన్నే తన భుజస్కంధాలపై మోయాలనుకుని భంగపడిన రావణ బ్రహ్మ విగ్రహాకృతి ఇక్కడ అదనపు ఆకర్షణ. రాముడు తురంగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన వైనం కూడా శిల్పకళా వైభవయుక్తంగా ప్రకటితమవుతుంది. భగీరథ ప్రయత్నంతో దివి నుంచి భువికి దిగివచ్చిన గంగమ్మ శివుని జటాజూటంలో ఇమిడిన వైనం, గంగావతరణ ఘట్టం శిల్పకళా వైవిధ్యంలో పరిఢవిల్లుతుంది. ఇలా క్షేత్ర విశిష్టత అంతా ఇక్కడ వర్ణమయ శిల్పాకృతులుగా తేజరిల్లుతుంది. శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం శివోహం. ఆలయ ప్రాంగణంలో ఉన్న అశ్వత్థ వృక్షం క్రింద నాగదేవత మూర్తులు నెలకొని ఉంటాయి. మహిళా భక్తులు ఈ నాగదేవతా మూర్తులకు ప్రదక్షిణలు చేసి పూజాధికాలు నిర్వహించుకుంటారు. సప్త గోదావరి శాఖ తీరలో మహాలింగాభిషేకం చేస్తే సప్త పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నానుడి. సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించి ఆరాధించిన ఈ తురంగేశ్వరుడు భక్తుల పాలిట వరాల వేలుపుగా వర్ధిల్లుతున్నాడు. ఏ ప్రాంతం వారైనా 5వ నెంబరు జాతీయ రహదారిలో తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన రాజమండ్రికి చేరుకుని అక్కడి నుంచి సామర్లకోట మీదుగా కాకినాడకు, తూరంగికి చేరుకుంటారు. అక్కడ వేంచేసి ఉన్న తూరంగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. పరబ్రహ్మలింగం భజే పాండురంగం అంటూ ఆదిశంకరులు విశ్వ చైతన్య స్ఫూర్తిని అద్వైత నేపథ్యంగా ఆరాధించారు. మన అంతఃకరణాలని సంపూర్ణంగా పునీతం చేసే తురంగేశ్వర స్వామికి నమో వాక్కాల్ని మనస్ఫూర్తిగా సమర్పిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.